నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. పుష్పరాజ్ నేషనల్ అనుకుంటివా? కాదు, ఇంటర్నేషనల్. నీ అవ్వ తగ్గేదేలే అంటూ ఎట్టకేలకు పుష్పకి సంబంధించినటువంటి ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా నటించినటువంటి పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరం చూసాము. మరి పుష్ప 2 మీద నిజంగా చాలా హోప్సే పెట్టుకున్నారు. ఇటు అల్లు ఫ్యాన్స్ కానీ, లేకపోతే సుకుమార్ ఫ్యాన్స్ కానీ, నేషనల్ క్రష్ రష్మిక ఫ్యాన్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీకి సంబంధించినటువంటి హైప్ అయితే నెక్స్ట్ లెవెల్లో పెట్టుకున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ అయితే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ప్రేక్షకులు అనుకున్న విధంగానే మూవీ అయితే సక్సెస్ అయినట్టయితే క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఒక్కసారి పుష్ప 2కి సంబంధించినటువంటి ఆ లైన్ ఒక్కసారి చూసుకున్నట్టయితే, పుష్ప 1 ఏదైతే పుష్పరాజ్ కానీ లేకపోతే శ్రీవల్లి వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి పెళ్ళి అక్కడి వరకు వచ్చి ఆగిపోయింది. సో ఆ తర్వాత ఏం జరిగిందనేది పుష్ప 2లో సుకుమార్ యొక్క తన ప్రతిభను క్లియర్ కట్గా చూపించినట్టయితే మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి పెళ్ళి తర్వాత ఉన్నటువంటి ఆ స్టోరీని ఒక్కసారి ఆ లైన్ చూసుకున్నట్టయితే, వాళ్ళిద్దరూ లైక్ ఏదైతే ఆ పుష్పరాజ్కి సంబంధించినటువంటి ఆ ఏరియా ఉందో ఆ ఏరియాకి సీఎం వస్తున్నారని ఒక అంశం తనకు తెలియడంతో, నేను సీఎంని కలవడానికి వెళ్తున్నాను అని పుష్పరాజు శ్రీవల్లికి చెప్పినప్పుడు, శ్రీవల్లి ఎలాగో సీఎంని కలవడానికి వెళ్తున్నావు కాబట్టి ఒక్క ఫోటో తీసుకో అని చెప్పి ఆమె చెప్పడం, అది అల్లు అర్జున్ ఓకే అనడం. బట్ అక్కడి వరకు వెళ్ళిన తర్వాత పుష్పరాజు ఏదైతే ఆ క్యారెక్టర్లో తను ఒక ఎర్రచందనం స్మగ్లింగ్కి సంబంధించినటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని పోషిస్తున్నారు కాబట్టి, సీఎం అంటే ఒక రాజకీయ నాయకులు. సో ఒక రాజకీయ నాయకులతో ఒక స్మగ్లర్ ఫోటో దిగితే తన రాజకీయ భవిష్యత్తుకు ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న ఒక ఇంటెన్షన్తోనే అల్లు అర్జున్తో అంటే లైక్ పుష్పరాజ్తో సీఎం ఫోటో దిగడానికి కొంచెం అంగీకరించాడు అనమాట. సో అది మనసులో పెట్టుకున్నటువంటి మన పుష్పరాజు ఎట్టయినా సీఎంని మార్చాలి, సో దానికోసం ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇలాంటి అంశాలతోని సినిమా అయితే ముందుకెళ్ళడం జరిగింది. సో నిజంగా అంటే లైక్ ఇది చూసిన తర్వాత కూడా సీఎంని మార్చడం కోసం తన ఇంటర్నేషనల్ ఏదైతే ఎర్రచంద్రానికి సంబంధించినటువంటి ఆ అంశం ఏదైతే ఉందో దానికి ఒక లీడర్గా వ్యవహరించే స్థాయికి వెళ్ళినటువంటి తీరు కానీ ప్రతి ఎలిమెంట్ కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇక జాతరకి సంబంధించినటువంటి ఆ సీక్వెన్స్ ఏవైతే ఉందో అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా ఇందులో మాట్లాడుకోవాల్సిన అంశం చాలానే ఉన్నాయి. బట్ పర్టికులర్గా నేషనల్ క్రష్ రష్మిక గురించి మాట్లాడాలంటే, ఇంకా ఆమె నటన అయితే చాలా న్యాచురల్గా, చాలా అంటే ఒక హౌస్ వైఫ్ ఎలా ఉంటుంది, కొన్ని ఎమోషనల్ సీన్స్లో అయితే నిజంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో కంటతడి పెట్టారేమో అనిపించింది. నిజంగా అంటే అంత బాగుండింది. ఇక అల్లు అర్జున్ని ఇంత మాస్గా కూడా చూపించవచ్చు అని చెప్పేసి సుకుమార్ యొక్క ఏదైతే తన టాలెంట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది పుష్ప 2లో మనకైతే. ఇంకా ఫహద్ ఫాజిల్ ఆయన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. పుష్ప 1లో ఒకటి తగ్గింది పుష్ప అంటూ తాను చేసినటువంటి యాక్టింగ్ అది నెక్స్ట్ లెవెల్. సో పుష్ప 2లో కూడా అదే స్పీడ్ కానీ అదే ఇంపాక్ట్తో మన ముందుకు వచ్చారు. సో మొత్తానికైతే ఓవరాల్గా ఈ సినిమా దాదాపుగా అంటే ఫస్ట్ వీక్లోనే 700 కోట్ల వరకు వసూలు చేసే ఛాన్స్ ఉంది అనే వేలో కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వకముందే దాదాపుగా 10 లక్షలు అడ్వాన్స్ టికెట్లు దానికి సంబంధించిన అంశం మనం చూసాము. అప్పటికే 100 కోట్ల బిజినెస్ జరిగినట్టు కూడా మనం చాలా అంశాలు చూసాము. ఇక తాజాగా సౌత్లోను నార్త్లోను ఆ బజ్ అయితే మొదటి నుంచి కూడా క్రియేట్ అయిపోయింది. అండ్ ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రస్తుతానికి పుష్ప 2 ఆ ఫీవర్ ఏదైతే ఉందో అది మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఏదైనా కానీ మొత్తానికైతే దీనికి 3.5 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మరి నెక్స్ట్ పార్ట్ 3 కూడా ఉండబోతుందని ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి సో మరి దానికి సంబంధించినటువంటి ఆ అంశం ముందుకు ఎలా వెళ్ళబోతుంది ఏంటి ఇవన్నీ ఎన్నో తెలియాలంటే ఇంకా మరి పార్ట్ 3 కోసం కూడా మనం వెయిట్ చేయాల్సిందే. బట్ ఓవరాల్గా చెప్పాలంటే పుష్ప 2 మాత్రానికి నెక్స్ట్ లెవెల్. ఒక్కసారి ఆయన స్టైల్లో చెప్పాలంటే నీ ఎవ్వ తగ్గేదేలే అన్నట్టు అయితే మనకు అనిపించింది. అండ్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.